పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏపీ ప్రజల జీవనాడి అన్నారు అమిత్ షా. జాతీయ హోదా కల్పించిందే కేంద్రం దానికి. సో ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో కనుక మోదీ ప్రభుత్వం వస్తే 2 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామంటున్నారు. మరి ఎలా పూర్తి చేస్తారో, అసలు 10 ఏళ్లలో పూర్తి కాని పోలవరం ప్రాజెక్టు ఈ 2 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారో దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాలకొండయ్య గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. మాలకొండయ్య గారు నమస్తే అండి. మాలకొండయ్య గారు, రాష్ట్రంలో కేంద్రంలో 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం కానీ 10 ఏళ్ల నుంచి పూర్తి చేయని పోలవరం ప్రాజెక్టు కేవలం 2 ఏళ్లలోనే మీరు అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామంటున్నారు. మరి 10 ఏళ్లలో పూర్తి చేయింది 2 ఏళ్లలో ఎట్లా పూర్తి అవుతుంది? ఎట్లా హామీ ఇచ్చారు మీరు? మాలకొండయ్య గారు. మేడం గారు, ఒక్క నిమిషం మన వాళ్ళకి ఇవ్వండి అమ్మా. నేను రఫీ గారు నమస్తే అండి. నమస్తే మేడం. రఫీ గారు, 2014లో కూటమిగా ఉన్నారు మీరు. సో అప్పుడు 2018 వరకు కంప్లీట్ చేస్తామన్నారు, ఆర్ 2020 వరకు దాదాపు ఒక 70% కంప్లీట్ అయిపోయింది, మిగతా 100% కూడా కంప్లీట్ అయిపోతుంది అని అన్నారు పోలవరం. అసలు ఈ 10 ఏళ్లలో కంప్లీట్ కాంది కూటమి మీరంతా అధికారంలోకి వస్తే కనుక 2 ఏళ్లలో ఎలా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇదంతా కూడా ఎన్నికల జిమ్మికే అనుకోవచ్చా? మేడం గారు, మీకు అలాగే మాలకొండారెడ్డి గారికి, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే స్వతంత్ర వీక్షకులందరికీ కూడా శుభోదయం. మా ప్రభుత్వ హయాంలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నవోయిగా కంపెనీ అనేక మిషనరీస్ పెట్టి హెడ్ వర్క్స్ వర్క్ అసలు పగలు రాత్రి. చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం అని చెప్పి ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి దాన్ని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పని ప్రారంభించాడు. చాలా వేగంగా పని జరిగింది. 72% వర్క్స్ జరిగినాయి. ఇంకొక 6 నెలలు కనుక మా ప్రభుత్వం ఉండుంటే ఆ మిగతా 30% పనులు కూడా జరిగాయి. ఎందుకంటే జాతీయ ప్రాజెక్టులు రాష్ట్రంలో 40 ఉన్నాయి. ఆ 40 ప్రాజెక్టు 30 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అందుకనే మేమేం చేసామంటే, మా ప్రభుత్వం అధికారం రావడంతోనే పనులు మేము చేస్తాము, బిల్లులు మీరు ఇవ్వండి, పెట్టుబడి ముందు మేము పెడతాము అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాం. దాని ప్రకారంగానే సజావుగా పనులు జరిగినాయి, బిల్లులు వచ్చినాయి. నితిన్ గడ్కరీ గారు అప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉండేవాళ్ళు, ఆయన కూడా 2-3 సార్లు వచ్చి చూసి వెళ్ళారు. చాలా బాగా జరుగుతున్న వర్క్స్ అని చెప్పి ప్రశంసించారు. అది 2019 మే దాకా జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాడు? నేను వస్తే పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తాను, అది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు, రాష్ట్రం ఎందుకు కట్టాలని చెప్పి అనేక బహిరంగ సభల్లో పోలవరం సందర్శించినప్పుడు కూడా చెప్పాడు. సరే, అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత కేంద్రానికి ఇచ్చేయాలి కదా, ఇవ్వకుండా ఏం చేశాడు? ఆ నవయుగ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఆ రివర్స్ టెండరింగ్ లో మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీ ఉంది, ఇంజనీరింగ్, మెగా ఇంజనీరింగ్, వాళ్ళు ఒక్కళ్ళే టెండర్ దాఖలు చేశారు. యాక్చువల్గా 2-3 వేయాలా, రివర్స్లు ఎవరు తక్కువ వేస్తే వాళ్ళకి ఇవ్వాలా. కానీ మీరు కూడా అప్పట్లో బడ్జెట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసే కదా ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి మార్చారు. కాదు కదా, ఆ కంపెనీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఇవ్వబడింది. రాయపాటి సాంబశివరావు కంపెనీ. అది సరిగ్గా పనులు జరగట్లేదు అనే సమీక్ష చేసి దాన్ని క్యాన్సిల్ చేశాం. ఏదే 10% కూడా చేయలేకపోయింది ఆ కంపెనీ. ఆ తర్వాత నవయుగాకి ఇచ్చిన తర్వాత శరవేగంగా పనులు జరిగినాయి. అది చరిత్ర దానికి సంబంధించి. ఆ కంపెనీ పేరు గుర్తు రావట్లేదు, రాయపాటి సాంబశివరావు కంపెనీ. నాకు దాన్ని తీసేయటం జరిగింది. ఈయన వచ్చేది చేశాడు, మెగా కృష్ణారెడ్డి సంబంధించిన మెగా ఇంజనీరింగ్ ఇచ్చాడు. సరే,
రివర్స్ టెండరింగో ఏ టెండరింగో ఇస్తే పని అయితే జరగాలిగా. 2% పనులు కూడా జరగల. ఇక అప్పుడు జనవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ ఇక ఆయన అసెంబ్లీలో వీరంగం 21 ఆగస్టు కల్లా ఇచ్చేస్తాం, ఇక ఆ తర్వాత 22 ఆగస్టు కల్లా ఇచ్చేస్తాం, 23 ఆగస్టు కల్లా ఇచ్చేస్తామంటే ఆయనే వెళ్ళిపోయాడు మంత్రిగా. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చిన అంబటి కూడా చెప్పారు కదా 2020 వరకు దీన్ని కంప్లీట్ చేస్తామని. అంబటి వచ్చి ఎప్పుడు అసలు ఆ గేట్ బండ్ అంటే ఏంటి, స్కిల్ అంటే ఆ శిల్పి అంటే ఏంటి నాకు అన్నీ తెలియదు, నేను స్టడీ చేస్తున్నాను, అది 25 కల్లా ఇస్తావేమో అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పట్లో అయితే ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత అసలు మొత్తంగా ప్రాజెక్టే పండబెట్టేశారు. ఇప్పుడేమి వర్క్స్ జరగట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు ఆ ప్రాజెక్ట్ దగ్గర ఆ వైఎస్ఆర్ బొమ్మ ఎక్కడ పెట్టాలా, ఆ విగ్రహం ఎక్కడ పెట్టాలా ఏ చూశాడు తప్పితే ఇంతవరకు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 2% పనులు జరగల. మీరు కావాలంటే చూడండి, కేంద్రం 1800 కోట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడుందో అంటే మా ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు రీప్లేస్ చేసింది. దాన్ని ఏం చేశాడు ఆయన, పోలవరానికి ఖర్చు పెట్టకుండా వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేశాడు. అలాగే వచ్చిన డబ్బులన్నీ కూడా వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేయటం పోలవరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది మనస్తత్వం ఏంటంటే, ఇప్పుడు టిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు కట్టాడు, మనం ఇవ్వకూడదు, ఆపేయాల. అలాగే ప్రజావేదిక చంద్రబాబు కట్టాడు, దాన్ని కూల్చేయాల. పోలవరం హెడ్ వర్క్స్ చంద్రబాబు నాయుడు నిర్మించాడు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు. అతనిది ఒక కక్ష సాధింపోయినటువంటి మనస్తత్వం. చంద్రబాబు చేసిన ఏ పని కూడా ఈ రాష్ట్రంలో అతను కొనసాగించలేదు, దాన్ని పండబెట్టేశాడు. చివరికి రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్డు సగం ఉందనుకోండి, ఆ మిగతా సగం నేను ఇక అక్కడ గొయ్యైనా పడని ఏదైనా పడిని. అలాగే అతను ఒక కక్ష సాధింపు రాజకీయాలు, ఒక కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. పోలవరం కూడా అలాగే అయిపోయింది. 5 సంవత్సరాల 70% వర్క్స్ కంప్లీట్ చేసి నీ చేతికి ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో మొత్తం కంప్లీట్ చేయాలా, అసలు చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు కూడా అతని మన మేనిఫెస్టోలో ఆ పోలవరం గురించి ఊసే లేదు, ఎప్పుడు చేస్తాడో అతనికే తెలియదు. కాబట్టి చేతకాని ప్రభుత్వంగా మిగిలిపోయింది. రేపు ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు, అతన్ని ఓడించబోతా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కేంద్రంలో ఎన్డీఏ వస్తే చేస్తారంటే మేము చేసి చూపించాం కదా 70% పనులు. మా ప్రభుత్వం రావడంతోనే మేము ఆ మిగతా 30% పనులు కూడా చేసి చూపిస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఇది కాకుండా పట్టిసీమ కూడా కట్టాం కదా మేము. పట్టిసీమ ద్వారా మిగిలిన వాటర్ అంతా కూడా గోదావరి మిగిలిన వాటర్ కృష్ణాలోకి తీసుకొచ్చి పెన్నా నుంచి అటు రాయలసీమకు తీసుకొచ్చి నదుల అనుసంధానం ప్రాజెక్ట్ చేస్తే ఆ పట్టిసీమను కూడా 70% కంప్లీట్ అయింది అంటున్నారు. కానీ ఓకే అంటే ఫస్ట్ ఏంటంటే డయాఫ్రమ్ వాళ్ళు మీరు ఫస్ట్ కట్టారు, కానీ మొన్న 2020లో అనుకుంటా వరదల వల్ల అది కొట్టుకుపోయింది. అండ్ లోయర్ కాపర్ డ్యామ్ కానీ అప్పర్ కాపర్ డ్యామ్ కానీ ఇంకా అదంతా పూర్తి కాలేదు కదా, ఎక్కడికక్కడ అలాగే ఉంది కదా. అలా కాదు, ఇతను డయాఫ్రమ్ వాళ్ళు వదిలేశాడు గాలికి. అసలు అక్కడ పైన డైవర్షన్ కనుక చేసి పనులు జరుగుతూ ఉంటే ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినేది కాదు. ఆ హైదరాబాద్ మెడ్రాస్ ఐఐటి స్టూడెంట్స్ వచ్చారు కదా, ఐఐటి ప్రొఫెసర్స్, డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు దెబ్బతింది మొత్తం నివేదిక ఇచ్చారు కదా. కాబట్టి వర్క్స్ మధ్యలో ఆపేశాడు. దాంతో అసలు మొత్తం కానీ ఆ పొరపాటు అనేది మీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పదే అధికార పార్టీ మాట్లాడుతూనే ఉన్నారు. అంటే ఆ గ్యాప్స్ ఎక్కడైతే వచ్చాయో కాపర్ డ్యామ్ లో కానీ లోయర్ డ్యామ్ లో కానీ డయాఫ్రమ్ వల్ల ఆ గ్యాప్ వల్ల వాటర్ స్టోరేజ్ అంటే ఫాస్ట్ గా వచ్చేదాన్ని తట్టుకోలేక అది కూలిపోయింది, అది పడిపోయిందని మాట్లాడుతున్నారు. నేను చెప్పేది వినండి మేడము. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కానీ షెకావత్ కానీ ఏం చెప్పారంటే, వాళ్ళు పనులు చేశారు, మేము సర్టిఫై చేసాం, మేము ఇన్స్పెక్షన్ చేసాం, మా ప్రాజెక్ట్ అది. ఆ పనులు సర్టిఫై చేసిన తర్వాత బాగున్నాయో చూసిన తర్వాతే బిల్లులు చెల్లించాం. కాబట్టి పనుల్లో ఎటువంటి నాణ్యత లోపం లేదు. ఆ వర్క్స్ ఆపేయటం వల్ల, రివర్స్ టెండరింగ్ పేరు మీద వర్క్స్ ఆపేయటం వల్ల, ఆ డైవర్షన్ తీసుకునేటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోయింది, దెబ్బతిందని చెప్పారు. ఐఐటి ప్రొఫెసర్స్ వచ్చి కూడా దాన్ని పరిశీలించి
అయ్యా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఎటువంటి లోపం లేదని కూడా చెప్పారు. సరే వైకాపా నాయకులు చేతకాక అది మా మీద నెట్టేయటం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పట్టిసీమ ఉందండి, మేము కడతా ఉన్నాం, అది అనవసరం, పట్టిసీమ అనవసరం, దాంట్లో అవినీతి కోసమే కడుతున్నాడు అని చెప్పి అన్నాడు. అది ఎవరు కట్టాడు? అది కూడా మేఘా కృష్ణారెడ్డి. అది కూడా దాంట్లో 10% పనులు ఉంటే అవి కూడా చేయలే 5 సంవత్సరాలు. ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా పక్కన పెట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఏ పని కూడా అతను చేయడండి, చేయలేదు. అది చరిత్ర. కాబట్టి మేము అధికారం రావడంతోనే ప్రతి దాన్ని సమీక్షిస్తాము. ఖచ్చితంగా ఆ డయాఫ్రమ్ వాళ్ళకి ఏం చేయాలో ఏంటో మొత్తం చేస్తాం. ఇప్పుడు సరే అది దెబ్బతింది, వదిలేస్తారా? దానికి మరి ఎందుకు మరమ్మతులు చేయలేదు? మరి ఎందుకు చేయలేదు? మేము అవన్నీ చేస్తాము, కడతాము, జాతికి అంకితం చేస్తాం. రైట్. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే అమ్మా శ్రీదేవి గారు. ముందుగా మీకు, స్వతంత్ర వీక్షకులకు, స్నేహితుడు రఫీ గారికి, మాలకొండయ్య గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇది ఇప్పుడు గూగుల్లో ఎంతైనా మనం ఇంత పర్సెంటేజ్ చేసామని చెప్పేసి ఎంత అయినా పెట్టుకోవచ్చు. 72% అని చంద్రబాబు నాయుడు గారు గూగుల్ కి సమాచారం ఇచ్చాడు, వాళ్ళు ఫీడ్ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ చిన్న మాట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఇప్పటికీ జరుగుతున్నటువంటి ప్రాజెక్టు పనుల మీద అసెస్మెంట్, మెజర్మెంట్స్, బిల్లులు వాళ్లే పాస్ చేశారు. దానికి ఒక కమిటీ ఉంది, సెంట్రల్ వాటర్ వర్క్స్ కమిటీ ఉంది. అవన్నీ చెప్పినటువంటి పర్సంటేజ్ లోక్సభ, రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకి 72% కంప్లీట్ అయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, గూగుల్ చెప్పడం కాదు. ఓకే ఓకే, మీది అయిపోయింది కదా కేంద్ర ప్రభుత్వం. ఓకే, నేనేమంటున్నానంటే అండి, అక్కడ ఒరిజినల్ గా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విజయసాయి రెడ్డి గారికి ఇచ్చినటువంటి సమాధానంలో చెప్పింది 68%. ఆ 68% వివరాలు మీకు చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టును ప్రారంభించినప్పుడే 5,600 కోట్ల రూపాయలతోటి 30% పనులు పూర్తి చేశాడు. అది కాలువలండి, చెప్తున్నారే ఘనంగా పట్టిసీమని. ఆ పట్టిసీమకి నీళ్లు వదిలింది రాజశేఖర్ రెడ్డి గారు తవ్విన కాలువల్లో నుంచి. అదే విధంగా గూగుల్లో పెడితే ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఆంధ్ర పప్పు అని కొట్టగానే లోకేష్ కనపడతాడు అక్కడ. కానీ నిజంగా పప్పు కాదు కదా, నిజంగా పప్పు కాదు కదా. అదే విధంగా నేను పప్పు అంటాను కూడా ఖండిస్తా, నేను ఒక లెక్చరర్గా. కానీ నిజంగా పప్పు అనే పేరు పడిపోయిందా లేదా? ఒక అబద్ధాన్ని పోస్ట్ చేయవచ్చు గూగుల్లో అనే దానికోసం నేను చెప్తున్నా. పోస్ట్ చేశారు 30%, అది 42% యాక్చువల్ గా టీడీపీ హయాంలో పనులు జరిగినాయి. 12% మాత్రమే టీడీపీ హయాంలో, ఆ యొక్క వాళ్ళు ఉన్నటువంటి 3 ఏళ్ల హయాంలో. ఎందుకంటే 3 ఏళ్ల దాకా పట్టించుకోలేం, మొదటి 2 ఏళ్ళు అసలు పట్టించుకోలేం, మనందరికి తెలిసినటువంటి విషయమే. ఆ 3 ఏళ్లలో 2018లో రాసి పెట్టుకోండి ప్రారంభిస్తున్నామని ప్రగల్భాలు పలికాడు అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని. అపర భగీరథుడు దేశ చరిత్రలోనే నిలిచిపోతాడని చెప్పాడు. రిహాబిలేషన్ వాళ్ళకి, పునరావాసం వాళ్ళకి ₹1 ఇవ్వాల వీళ్ళు. సరే, మరి అవన్నీ ఇవ్వకుండా ప్రాజెక్ట్ ఎట్లా ఓపెన్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. సరే, అది వాళ్ళు చేసింది కేవలం 12%. ఆ తర్వాత ఇప్పుడు మూతపడిపోయింది అన్నారే, పని ఆగిపోయింది అన్నారే. 26% పనులు. గేట్లు చూసుకోండి, ఒక్క గేటు మీరు పెట్టాల. గేట్లు మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేము తయారు చేయించిన గేటు పెట్టలేదండి మీరు. ఆగండి సార్ ప్లీజ్. ఒక గేటు వీళ్ళు పెట్టలేదు, గేట్లు మొత్తం పెట్టున్నారు. ఏ మెగా కృష్ణారెడ్డి చేత మీరు పట్టిసీమ పని చేయించుకున్నారో ఆ మెగా కృష్ణారెడ్డికే ఇక్కడ వర్క్ ఇచ్చారు. మీరు పట్టిసీమ వర్క్ చేయించుకుంది కూడా ఆయన చేతే కదా. ఈ రోజున అమిత్ షా గారు వచ్చేసి 2 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నాడు. 2 ఏళ్లలో పూర్తి చేస్తామనేటటువంటి అమిత్ షా వాళ్ళ ప్రధానమంత్రి
ఈ యొక్క చంద్రబాబు నాయుడు ATM గా వాడుకున్నాడు అని చెప్పాడు కదా. దీన్ని అవును. పోలవరం ప్రాజెక్ట్ ని ATM గా ఆదాయాన్ని ఇచ్చేటటువంటి వనరుగా వాడుకున్నాడని చెప్పాడు కదా. అవును. మరి ఆ ATM గా చంద్రబాబు నాయుడు వాడుకున్న డబ్బుల్లో ఎంత రికవరీ చేశారు వీళ్ళు? మీరు కదా చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం చేయాలా? రికవరీ చేశారు. ప్రధానమంత్రి గారు ఆ రికవరీ ఎంత చేశారో ఆ చేసిన డబ్బులతోటి మేము పనిచేస్తామని కానీ అమిత్ షా గాని చెప్పుకుంటే మనం నమ్ముండేవాళ్ళం. ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు అతన్ని మనం పిలిపించి పునరావాసం ఏదైతే వాళ్ళు ₹1 పెట్టకపోయినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 28% వరకు కూడా, అంటే ఇంకా చేయవలసి ఉంది. మొత్తం వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఇవ్వటం కానీ పునరావాసం కల్పించడం కానీ ఆయన చేతుల మీదుగా చేయించడం మనం అందరం చూసాం. ఏదైతే మేము చెప్పామో మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, 2025 నాటికి కంప్లీట్ చేస్తామని, పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఎందుకు ఇన్నేళ్ల తర్వాత చెప్తున్నా కదా శ్రీనివాస్ గారు, మరి ఎందుకు ఇన్నేళ్ల నుంచి ఆలస్యం జరుగుతుంది? అటు బీజేపీ అన్నట్టు పోలవరం ఆలస్యం కావడానికి ముఖ్య కారణం జగన్. మేము ఇస్తున్న నిధుల్లో నుంచి సగం పెట్టి సగం ఆయనే సొంత ఖర్చులకు వాడుకుంటున్నారని చాలా విమర్శించారు కదా. పునాదులు లేకుండా ఇల్లు కడితే కూలిపోతుందా లేదా? కాపర్ డ్యామ్స్ కట్టకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టామని చెప్పేసి పైన నీళ్లు డైవర్షన్ చేయవలసిన కాడ చేయకుండా, కాపర్ డ్యామ్స్ కట్టకుండా IITians అని చెప్తున్నారే గొప్పగా. ఈ IITians ఈనాడు వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించినటువంటి IITians. అలాగా సార్, మరి 20 నుంచి 19 నుంచి మీరే ఉన్నారుగా, మీరు కట్టొచ్చుగా 19 నుంచి. వాళ్ళు వచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మా వాళ్ళు కూడా చాలా మంది రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లు కూడా పరిగణలోకి తీసుకోవాలా. వీళ్ళు ఏమంటారంటే రఫీ గారు సోదరులు ఒక చంద్రబాబు నాయుడు చేసిన ఏ పనిని చేయరన్నారే. ల్యాండ్ గ్యారంటీని పైలట్ ప్రాజెక్ట్ గా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో, ఆయన ఉండేది కూడా కృష్ణా జిల్లానే, కృష్ణా జిల్లాలో ప్రారంభించారు అని చెప్పేసి చాలా ఘనంగా ఈనాడు అన్నదాత ప్రోగ్రామ్ లో చాలా ఘనంగా చెప్పుకుంది. దానినే ఈయన కొనసాగిస్తున్నాడు అని చెప్పి, మరి దాన్ని కొనసాగిస్తున్నాడుగా. ల్యాండ్ గ్యారంటీని కొనసాగిస్తా ఉంటే ల్యాండ్ ఎత్తుకెళ్ళిపోతాడని చెప్పేసి దుష్ప్రచారం చేస్తుంది ఎవరు? మీరేనా? మలకొండ గారు నమస్తే అండి. నమస్తే మా శ్రీదేవి గారు. నమస్తే మలకొండ గారు. చంద్రబాబు నాయుడు కోరిక మేరకే పోలవరానికి జాతీయ హోదా డిక్లేర్ చేశామన్న మోదీ గారే పోలవరం విషయంలో విమర్శించారు కదా. అంటే యూటర్న్ బాబు కోసం అసలు దీనంతా ATM లాగా వాడుకుంటున్నారు పోలవరాన్ని అని, పనులు చేయకుండా బడ్జెట్ను పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు కదా. మరి అలాంటి మోదీనే ఇప్పుడు కూటమిగా ఏర్పడి మేము ఇప్పుడు 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తామంటున్నారు. మీరు 10 ఏళ్ళు ఉన్నారు అధికారంలో, 10 ఏళ్ల నుంచి కంప్లీట్ చేయలేదు, అరకొర నిధులు మాత్రమే ఇస్తున్నారు. అసలే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఆ నిధులు ఎట్లా సమకూరుస్తారు, ఎట్లా కంప్లీట్ చేస్తారు? మేడం శ్రీదేవి గారు, ఒక విషయం గమనించాలి. డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు రెడ్డి గారు, మిత్రులు రఫీ గారు, అదేవిధంగా రఫీ గారు, మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనేది ఒక నాడి అనేది మనం అందరం చెప్పుకునేటటువంటి సందర్భంగా పోలవరం మొదటి పేరు శ్రీరామ సాగర్. మేమందరం కూడా చాలా చిన్న వయసులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేటటువంటి అప్పుడు రైతులందరూ కూడా సందాలు వేసుకుని నిర్మాణం చేయాలని తలపెట్టినటువంటి సమయంలో శ్రీరామ సాగర్ అనే పేరు పెట్టడం జరిగింది. తర్వాత మన పెద్దలు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వినప్పుడు ఒక పని జరిగింది. తర్వాత NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి 18,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి త్వరగా దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీకు తెలిసిన విషయం. తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కానీ అది ఎంత లేట్ అవుతుంది, దాని బడ్జెట్ ఈరోజు ఏ స్థాయికి పెరిగింది అనేది మనం చూసినట్లయితే అనేక విమర్శలు, పొలిటికల్ విమర్శలు మనం చేసుకున్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి నష్టం ఎంతైతే ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. మన పెద్దలు ఈ విషయం బాగా స్టడీ చేసినటువంటి పెద్దలు ఎదుర్కోవడం.
ఇవాళ దానికి బడ్జెట్ స్థాయి ఎంత పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఈ దౌర్భాగ్యం వచ్చింది? కేంద్రం ఏ రోజు కూడా బడ్జెట్ ఇవ్వడంలో కానీ నిధులు కేటాయించడంలో కానీ ఎక్కడా జాప్యం చేయలేదన్న విషయం రఫీ గారు చెప్తున్నారు, రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనేది మనం గమనించినట్లయితే పోలవరం వేగంగా డెవలప్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విధాన పరంగా కానివ్వండి, లేకపోతే నీటిపారుదల కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి మంచినీరు విషయంలో కానివ్వండి, లేకపోతే విద్యుత్ ప్రాజెక్టుల పరంగా కానివ్వండి బాగా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీనికి ఇవాళ మనం విమర్శలు చేసుకుంటూ పోయేదానికంటే కూడా వచ్చేటటువంటి గవర్నమెంట్లో గతంలో జరిగినటువంటి తప్పులు ఏ విధంగా జరిగాయి, ఎవరు తప్పు చేశారు, ఎవరు నిధులు సరిగా వాడలేదు, నిధులు ఎవరు దారి మళ్లించారు, ఆ దారి మళ్లించిన నిధుల్ని మేము గవర్నమెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర నుంచి పిండి డబ్బులు వసూలు చేస్తామని ఒక పుస్తకం కూడా వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ 5 సంవత్సరాల్లో ఆ పని చేయలేకపోయారు? తిరిగి రివర్స్ టెండర్ అని చెప్పి డబ్బులు మిగిలిస్తానని చెప్పి దానికంటే ఎక్కువ టెండర్లు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం సున్నితంగా ఆలోచించినట్లయితే రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మనం పాటుపడవలసిన అవసరం ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు మనం చెప్పారు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ మన అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కానివ్వండి, ఇవాళ ప్రధానమంత్రి గారు రాజమండ్రి వస్తున్నారు. ఇవాళ రాజమండ్రి సభలో కూడా మాట్లాడతారు, అనకాపల్లిలో మాట్లాడతారు, విజయవాడలో మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా జరగాలి, ఆంధ్రప్రదేశ్కి నిధులు ఏ విధంగా ఇవ్వాలి, రానున్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి అనేది ఒక మార్గదర్శనం కేంద్రం ఇవ్వబోతుంది. కాబట్టి ఇవాళ పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో అనేక ఏవైతే పెండింగ్ ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసి కానీ మాలకొండ గారు కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే పోలవరం నిర్మాణం జరగట్లేదని వైఎస్ఆర్సీపీ అంటోంది కదా, మీరు నిధులు ఇవ్వకపోవడం వల్లే ఇలా జరుగుతుంది అంటున్నారు. సో ఇక్కడ రియంబర్స్మెంట్ కూడా కేంద్రం తర్వాత ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత రియంబర్స్మెంట్ లో కేంద్రం ఇస్తుంది కరెక్టే. బట్ ఆ విషయాన్ని మరి శ్రీనివాస్ గారు ఏమంటారు అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఆ డబ్బును ఖర్చు పెట్టట్లేదు అని. సో మీరెందుకు నిధులు విడుదల చేయడంలో ఆలస్యం చేస్తున్నారు? మేడం గారు మీరు ఒక విషయం గమనించాలి. కేంద్ర ప్రభుత్వము మోడీ గారు 1, మోడీ గారు 2 ప్రభుత్వాల్లో ఒక పోలవరం నిధులే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఏది అడిగితే అది ఫైల్ కరెక్ట్ గా ఉంటే 24 గంటల్లో డబ్బులు రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా చెప్పొచ్చు, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట సమాధానం చెప్పాలి. పోలవరం మీద ఒక బుక్ రిలీజ్ చేశారు, అవినీతి జరిగిందన్నారు, దాని మీద నిధులు వెనక్కి తెస్తామన్నారు, రీటెండర్లు పెడుతున్నాం, డబ్బులు మిగులుతున్నాయని చెప్పారు. దానికి ఏది సమాధానం చెప్పకోకుండా ఇవాళ ఏదో మోడీ గారి మీద ఒక నెపం తోస్తూ మన రెడ్డి గారు ఒక చల్లగా తప్పుకున్న విధంగా మాట్లాడుతున్నారు. అసలు దీనికి సమాధానం చెప్పాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. నేనైతే ఛాలెంజ్ ఇస్తున్నాను, మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి పోలవరమే కాదు ఏ విషయంలో కూడా డబ్బులు లేట్ చేయలేదు, అన్ని సమయానికి ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వైపే నిర్లక్ష్యం కానివ్వండి, అవినీతి కానివ్వండి, లేకపోతే వారికి చేతగానితనం కానివ్వండి, ఆ కారణంతో మనకి నిధులు రాలేదు తప్ప వేరే ఆలోచన కాదు. ఇవాళ నేను చెప్తున్నాను, మా అమిత్ షా గారు చెప్పినా, నరేంద్ర మోడీ గారు చెప్పినా వారి యొక్క ప్రణాళికను ముందు పెట్టుకొని చెప్తారు. ఖచ్చితంగా అనుకున్న విధంగా పోలవరం పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అనేటటువంటి విషయం చాలా ప్రజల ముందుకు వెళ్ళాలి వాస్తవాలని చెప్పి చెప్తున్నాం. రైట్ రఫీ గారు, ఇచ్చిన డెడ్ లైన్ అన్ని కూడా డెడ్ అవుతున్నాయి, కానీ ఎందుకు ఆ డెడ్ లైన్ ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ డెడ్ లైన్ ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాయి? సో మీరు కూడా స్పిల్వే విషయంలో 2019లో అంటే కాంక్రీట్ అంటే ఆ క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ వేసే విషయంలో మీరు కూడా 24 గంటల్లో ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. బట్ పనులు అంటే ఆయన హయాంలో పనులన్నీ బాగానే జరిగాయి కానీ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. బట్ ఎందుకు ఆ డెడ్ లైన్ అచీవ్ చేయలేకపోతున్నారు? మేడం ఇప్పుడు చేసేవాడికి తెలుస్తుంది, మాట్లాడేవాడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఉట్టి కాలువలు తవ్వాడాయి, హెడ్ వర్క్ ప్లానింగ్ అసలు ఎప్పుడు జరగల, అప్పుడు చనిపోయాడు దురదృష్టం సార్. ఆయన ఉంటే కట్టేవాడు వేరే. అప్పటికే ఆయన ఇది జాతీయ ప్రాజెక్టు చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశాడు, రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదని చెప్పేసి. సరే కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో పెద్దగా ఏమి ముందుకు వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే హెడ్ వర్క్ పనులు స్టార్ట్ అయ్యాయి. హెడ్ వర్క్ ప్లానింగ్ కానీ, రీడిజైనింగ్ కానీ, దాని ఎత్తు పెంచడం కానీ ఇవన్నీ కూడా కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగినాయి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా పెట్టినటువంటి అభ్యంతరాలు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు
2 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం వెయిట్ చూడవలసిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ కూడా అబ్జెక్షన్ పెట్టింది. ఆ 7 మండలాలు కలిపితే కానీ నేను పోలవరం కట్టలేను, రాష్ట్రానికి ఉపయోగం జరగదు, ముందు 7 మండలాలనే ఆంధ్రాలో కలిపితే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పేసి మోడీ గారు ప్రధానమంత్రి కాకుండానే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండానే ఆ డిమాండ్ పెట్టి ఆర్డినెన్స్, మోడీ గారు ప్రధానమంత్రి అవడంతోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలు కలిపినటువంటి సందర్భం మనం చూసాం. ఆ 7 మండలాలు కలిపిపోతే పోలవరం లేదు అసలు. కాబట్టి ఎవరు ఏ రకంగా చేశారనేది ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. నేను వస్తే 6.5 లక్షలు కాదు ఈ పరిహారం 10 లక్షలు ఇస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబటి రాంబాబు గారు ఏమంటాడు, మేము అనలేదు 10 లక్షలు పరిహారం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదంటే వెంటనే టీవీల్లో జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు పరిహారం నేను ఇస్తానని చెప్పిన సంగతి టీవీల్లో వీడియోల రూపంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు. దానికి అంబటి రాంబాబు ముఖం చాటేసి మళ్ళీ ఏం దాని గురించి మాట్లాడాలి. అయితే నేనేమంటానంటే ఆ రీహాబిలిటేషన్ ఎవరికైతే భూ పరిహారం ఇవ్వాలి, పునరావసతి ఇవ్వాలి, ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పట్టించుకున్నది లేదు. పైగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముంపు ప్రాంతాల్లోకి వెళ్ళి డబ్బులు కొట్టే మిషన్ నా దగ్గర లేదు, అది కేంద్రం దగ్గర ఉంది, 1000 కోట్లు 2000 కోట్లు పునరావాసం కల్పించాము, కావాల్సిన డబ్బు కూడా సహాయం చేశామని చెప్తున్నారు కదా. లేదండి, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే పునరావాసం కలిగించిందో, ఏదైతే ఇచ్చిందో అంతే ఉంది. ఈయన వచ్చి 1 రూపాయి చేయలే. ఈయన అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడంటే 20,000 కోట్ల రూపాయలు కావాలి పునరావాసం చేయడానికి. మీకు కావాలంటే వీడియోలు ఉన్నాయి, మీరు కావాలంటే చూడండి. ఆ ముంపు ప్రాంతాల్లో పర్యటించి అది డబ్బులు కొట్టే మిషన్ నా దగ్గర లేదు, కేంద్రం దగ్గర ఉంది. 1000 కోట్లు 2000 కోట్లు అంటే నేనేదో ఇచ్చేవాడిని, అది కేంద్రం ఇస్తే మీకు ఇస్తా, నేను అడుగుతాను, అంతకంటే నేను చేయగలిగింది లేదని చేతులు ఎత్తేసాడు ఆయన. కాబట్టి ఆ పోలవరాన్ని ఎలా ముంచేయాలో అలా ముంచాడు. లోపల కక్ష కదా అది, చంద్రబాబు నాయుడు కట్టిన హెడ్ వర్క్స్ కదా అది. ఆ కాలువలో నా తండ్రి తవ్వాడు కాబట్టి అక్కడే ఓ బొమ్మ పెట్టుకుంటే సరిపోద్ది, నేను ఈ పోలవరాన్ని ముంచేయాలా. ఏమంటే 19లో అధికారంలోకి వచ్చాడు, 20లో ఏం చేశాడు, 21లో ఏం చేశాడు, 22లో ఏం చేశాడు, 23లో ఏం చేశాడు, 24 కూడా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ 25 అంటున్నాడు. అదే చెప్పేది ఏనండి, 5 సంవత్సరాల్లో కట్టలేనోడు ఇంకో సంవత్సరంలో కడతాడా? ఇప్పుడు అక్కడ అవినీతి జరిగిందని పుస్తకం వేశాడు. మొత్తంగా 6,30,000 కోట్లు అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పుస్తకం వేశాడు. పోలవరంలో 25,000 కోట్లు అవినీతి జరిగింది అన్నాడు. మరి ఈయన పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ హైకోర్టులో ఈ పుస్తకాన్ని తీసుకొని నమ్మి ఆయన కూడా ఓహో ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది నిజమేనేమో, ఈయన ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. ఢిల్లీ హైకోర్టు మొత్తము కేంద్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ వేయమంది, అందరినీ వేయమంది. మొత్తం చూసిన తర్వాత దీంట్లో అవినీతి జరగలేదు అని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళా పెంటపాటి పుల్లారావు గారు వదిలేశాడు. కేంద్ర మంత్రి షకావత్ గాని అంతకు ముందు నితిన్ గడ్కరీ గాని ఇద్దరు కూడా అవినీతి జరగలేదని వాళ్ళు పార్లమెంట్ లో చెప్పారు. చెప్పటమే కాకుండా 48,000 కోట్ల రూపాయలు ఫేజ్ 2కి కావాలని చెప్పేసి డిపిఆర్ సిద్ధం చేశారు. ఆ డిపిఆర్ తెచ్చుకోలేని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో. రఫీ గారు ఓకే రైట్. శ్రీనివాస్ గారి చివరిగా మీతో ముగిద్దాము. వాళ్ళేమో 2 ఏళ్లలో అధికారంలోకి వస్తే కంప్లీట్ చేస్తామంటున్నారు. అంబటేమో 25 కల్లా మేము పోలవరాన్ని కంప్లీట్ చేసి ఆ నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు. సో వాళ్ళకున్నది 2 ఏళ్ళు, మీకున్నది 1 సంవత్సరం. మరి మీరు ఈ 1 ఇయర్లో ఎట్లా కంప్లీట్ చేస్తారు? అది కేవలం అంబటి గారి మాటే కాదమ్మా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మేము 2025 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మేము ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ రఫీ గారు చాలా తెలివిగా విషయాన్ని పక్కన పెట్టేసి అది ఇది ఇది అది అది ఇది అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకునేటటువంటి సాహసాన్ని, ధైర్యాన్ని ఆయన చేయలేకపోయాడు. మేము ఆ తప్పులు సరిచేయటం వల్ల తప్పులు సరిచేయటానికి ఆలస్యం అవుతుందే తప్ప 5 సంవత్సరాల వాళ్ళు ఆ డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ దాన్ని మొదలుపెట్టి చేయాల్సిన దానికి ఆలస్యం అవుతుందే తప్ప
వేరే మొదలు పరిస్థితి మొదలు కాదు. పెట్టలేదుగా ఇప్పటికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసాధారణమైనటువంటి వర్షాలు 2 సంవత్సరాలు అయితే ఏ రకమైనటువంటి వర్షాలు కురిసినాయి అంటే భయంకరంగా వర్షాలు కురిసినాయి. ఆ వర్షాల దెబ్బకి మరి వీళ్ళు అంతంత మాత్రంగా డబ్బుల కోసం సోమవారం విజిట్స్ ఏంటండి, ఆర్టీసీ బస్సులకు 400 కోట్ల రూపాయలు కట్టారు. ప్రాజెక్టు పూర్తయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు లేదో ప్రాజెక్టు పూర్తయితే హాయిగా మనమే వెళ్ళి చూస్తాం. వీళ్ళు వచ్చి చూపించేది ఏంటండి, పబ్లిసిటీ కోసం జయము చంద్రన్న అంటూ అక్కడ ఆర్టీసీ బస్సుల్లో కార్యకర్తలను ఎక్కించుకెళ్ళి పాటలు పాడిచ్చారు. ఉపయోగం ఏముందండి? ఇటువంటి వ్యర్థాలు వేస్టులు లేకుండా ఖచ్చితంగా మేము ఏదైతే 2025 అని మాట ఇచ్చారో మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఏం చేశారా సార్? 5 సంవత్సరాలు ఏం 5 చేశారు సంవత్సరాలు సార్? మీరు 5 సంవత్సరాలు కట్టలేని వాళ్ళు 25లో కడతారు. మీరు చూడాలి. జీవితంలో చేయలేకపోయిందని మేము చేసి చూపిస్తున్నాం సార్. లంగరైపోతున్నారు త్వరలో. చూద్దాం శ్రీనివాస్ గారు 1 year లో కంప్లీట్ చేస్తామంటున్నారు కదా, 25కి అందిస్తామంటున్నారు కదా, సార్, చూద్దాం. నేను క్విట్ అవుతాను మేడం, నాకు వేరే ఓకే రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే రఫీ గారికి అండ్ మాలకొండ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి 40 సంవత్సరాల క్రితం పోలవరానికి పునాది పడింది. దాదాపు అప్పటి నుంచి అసలు ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ 10 ఏళ్లలో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ చేసిన అభివృద్ధి కూడా ఏమీ కనిపించడం లేదు. ఇటు బీజేపీ అధికారంలోకి వస్తే 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తామంటుంది, కానీ 2025 కల్లా పోలవరం నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తామని అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి అధికారంలోకి అసలు ఎవరు వస్తారు, పోలవరం ఎప్పటికీ పూర్తవుతుంది చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.